ఉద్యమాలు వాటిపైన లాఠీ చార్జీలు పోలీసుల దాష్టికాలే మనకు కనపడతాయి. వివిధ వర్గాల వారు, అది అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇట్లా మీరు అనేక వర్గాల వారు ఈ రోజున, లేదంటే ఇప్పుడు 104, 108 అంబులెన్సులు నిర్వహించినటువంటి సిబ్బంది కానివ్వండి, ఎటువైపు చూసినా కూడా దగా పడినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి తమకిచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్, 104, 108 సిబ్బంది కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ కార్మికులు కానివ్వండి, వీరందరూ కూడా ఆందోళన బాట పడితే వాళ్ళ డిమాండ్స్ను విని అర్థం చేసుకుని వాటిని ఆమోదించే ప్రయత్నం చేయకపోగా, వారి డిమాండ్స్ని నెరవేర్చే ప్రయత్నం చేయకపోగా అత్యంత దుర్మార్గంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిజంగా ఎంత మానవత్వం లేకుండా. మొన్న ఒక జీవో, ఒక గెజెట్ను విడుదల చేసి జనవరి 6, 2024 ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఈ ఆందోళనల పైన నిషేధాన్ని విధించి ఉక్కుపాదంతో తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చుకోవటం కోసం ఆందోళన బాట పట్టినటువంటి అంగన్వాడీ కార్యకర్తల పైన కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ పైన కానివ్వండి, మిగతా అనేక వర్గాల పైన ప్రభుత్వం ఒక పక్కన పోలీసు లాఠీలతో వాళ్ళని చితకబాదటమే కాకుండా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా చట్టాన్ని కూడా, గతంలో అంగన్వాడీ వర్కర్స్ ఎవరు కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ కింద రారండి, లేదు, చట్ట ప్రకారం వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ కింద లేరు. అయినా కూడా చట్టాలను ఉపయోగించి వాళ్ళ ఆందోళనల్ని అణిచివేయటం కోసం కొత్తగా అంగన్వాడీ వర్కర్స్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకి తీసుకొచ్చి డిక్లరేషన్ ఆఫ్ సర్వీసెస్ రెండర్డ్ బై అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యాజ్ ఎసెన్షియల్ సర్వీసెస్, వాళ్ళను కొత్తగా ఎసెన్షియల్ సర్వీసెస్లోకి తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని వారిపైన ప్రయోగించినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మా ప్రభుత్వం లాగా గతంలో ఏ ప్రభుత్వం పనిచేయలేదు. మా ప్రభుత్వం ప్రజల బాగోగులు చూసుకున్నట్టు మరి ఏ ఇతర ప్రభుత్వం కూడా ప్రజాక్షేమాన్ని పట్టించుకోలేదని చెప్పి మాయమాటలు, అత్యంత అమాయకంగా మాట్లాడేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ఇదేనా మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి మానవత్వం? ఇదేనా మీ ప్రభుత్వం చేసేటటువంటి ప్రజాక్షేమం? ఇవాళ చట్టాల్ని ప్రయోగించి ఉక్కుపాదంతో తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు సాధించుకోవటం కోసం మీరు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోమని మిమ్మల్ని అడిగినందుకు వాళ్ళని ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వారిని బెదిరింపులు గురి చేస్తారా? వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఇదేనా మీకు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమనాలా, లేదంటే వాళ్ళ డిమాండ్స్ నిర్వర్తించేటటువంటి పూర్తి చేసేటటువంటి చిత్తశుద్ధనాలా? ఏమనాలి సార్? అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మీరు ప్రదర్శించినటువంటి అమోఘమైనటువంటి నటన, ఇవాళ అందరూ అది నటనగానే భావిస్తూ ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి హామీలు మీరేం చెప్పారండి? తెలంగాణ రాష్ట్రంలో కంటే 1000 రూపాయలు అదనంగా అంగన్వాడీ వర్కర్స్ కి జీతాలు చెల్లిస్తామని చెప్పారా లేదా మీరు? ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీని మీకు గుర్తు చేయటం నేరమా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 13,600 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్ కి శాలరీ చెల్లిస్తా ఉన్నారు. దానికి 1000 రూపాయలు అదనంగా అంటే మీరు 14,600 రూపాయలు చెల్లించాలి.
గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? తెలంగాణలో ఎంత ఇస్తే అంత, దానికంటే 1000 రూపాయలు నేను అదనంగా ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవా, అవునా కాదా? ఇవాళ హామీ నెరవేర్చండి అని అడగటం తప్ప? అలా అడిగినందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా మీరు వారిపైన? ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ విషయాన్ని గ్రహించాలి. ఇవాళ రాష్ట్రంలో సుమారుగా 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారండి. 1,10,000 మంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 4,500 మాత్రమే ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ జీతాన్ని 150% పెంచి దాదాపుగా 10,500 చేశారు. 4,500 ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలకి పెంచారు. అంటే 6,000 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్ యొక్క జీతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య పెంచి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. 6,000 రూపాయలు. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే, ఏదో చిల్లర విసిరేసినట్టు ఒక 1000 రూపాయలు పెంచి 10,500ని 11,500 చేసి చేతులు దులుపుకున్నాడు. తెలంగాణ కంటే అధికంగా ఇస్తాను, ఒక 1000 అధికంగా ఇస్తాను అన్నటువంటి హామీ ఈ రోజున ఏమైందని అడుగుతా ఉన్నాం. నువ్వు నీ హామీని నిలబెట్టుకోవాలంటే ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ కి కనీసంగా ప్రాథమికంగా వాళ్ళకి 14,600 రూపాయలు చెల్లించాలి. ఇవాళ ఇస్తున్నటువంటి 11,500కి ప్రాథమికంగా వాళ్ళకి ఇంకా 3,100 పెంచి 14,600 చెల్లించాలి. ఏ హామీ గుర్తు చేయటం తప్ప? ఇవాళ అదనంగా మీ పైన పడేటటువంటి భారం ఎంతండి? ఇది కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇవాళ ఏదో మొయ్యలేనటువంటి భారం ఏం పడట్లేదే, గొంతమ్మ కోరికలేం కోరట్లేదు అంగన్వాడీ వర్కర్స్. 1,10,000 మందికి సుమారుగా ఇవాళ తెలంగాణ కంటే 1000 అధికంగా ఇవ్వాలంటే ఒక 3,000 రూపాయలు, 3,000, 3,100 పెంచాలి. 1,10,000 మందికి ఒక 3,000 రూపాయలు చొప్పున మనం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పైన నెలకి 33 కోట్ల రూపాయలు మాత్రమే భారం పడుతుంది. నెలకి కేవలం 33 కోట్లు. సంవత్సరానికి లెక్కేస్తే అది సుమారుగా ఒక 390 కోట్లు సంవత్సరానికి. అదేమన్నా మొయ్యలేనటువంటి భారమా? ఇవాళ మీరు చేస్తున్నటువంటి దుబారా ఖర్చు ఏంటండి? ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే సంవత్సరానికి పడేటటువంటి భారం ఎంతండి? కేవలం సుమారు ఒక 390 కోట్లు. రెండో పక్కన రిషికొండ ప్యాలెస్ కి జగన్మోహన్ రెడ్డి తగలేసినటువంటి సొమ్ము ఎంతండి? రిషికొండకి గుండు కొట్టించి అక్కడ ఒక విలాసవంతమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తగలేసినటువంటి సొమ్ము అక్షరాల 433 కోట్లు. రిషికొండలో సీఎం క్యాంప్ కార్యాలయానికి 433 కోట్లు. విలాసవంతమైన భవనాలు, ఆధునిక సౌకర్యాలు. ఏమండి జగన్ రెడ్డి గారు, మీరు రిషికొండ ప్యాలెస్ కి తగలేసినంత చెయ్యదు సార్. అంగన్వాడీ వర్కర్స్ కు 1 సంవత్సరం పాటు పెంచిన జీతాలు ఇవ్వటం కోసం అయ్యే ఖర్చు మీరు రిషికొండ ప్యాలెస్ కి తగలేసినంత కూడా చేయదు. అంటే ఆ మాత్రం విలువ కూడా లేదా? పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం జరుగుతూ ఉందంట. జగన్ రెడ్డి గారు వాడేటటువంటి అతి గొప్ప డైలాగు. ఏమండి జగన్ రెడ్డి గారు, 433 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసి మీరు విలాసవంతంగా జీవించడం కోసం కట్టుకున్న ఒక ప్యాలెస్, మీరు పేదవాళ్ళా? ఇటువంటి ప్యాలెస్ల్లో ఉండాలనుకునే వాడు పేదవాడా? మీరు పేదవాడికి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మీరు మాట్లాడతారు. పేదవాడి కష్టం తెలియనటువంటి వ్యక్తి మీరు. ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అనేక మంది పేద వర్గాలకు చెందినటువంటి వారు. వారికి 3,000 రూపాయల జీతం మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడం కోసం ఖర్చు చేయడానికి మనసు రాదు. మీరు మాత్రం 433 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటారు.